ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు ఒక మంచి మనిషి అతనికి ఒక ఆరోగ్యంగా ఉన్న మేకను కానుకగా ఇచ్చాడు. బ్రాహ్మణుడా, ఈ మేకను కానుకగా తీసుకోండి. ధన్యవాదాలు, ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. సంతోషం. బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు. మేకను తన భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ముగ్గురు దొంగలు అతన్ని చూశారు. వారు మేకను దొంగిలించాలనుకున్నారు. అందుకే ఒక చతురమైన పథకం వేశారు. మొదటి దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, అయ్యా, కుక్కను భుజాల మీద ఎందుకు మోస్తున్నారు? ఇది కుక్క కాదు, మేక. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ వచ్చి, ఓ బ్రాహ్మణుడా, మీరు చనిపోయిన దూడను ఎందుకు మోస్తున్నారు? ఇది మేకే. మరింత దూరం వెళ్లిన తర్వాత మూడో దొంగ వచ్చి, అయ్యా, గాడిదను భుజాల మీద ఎందుకు మోస్తున్నారు? ఏమిటి, ఇది గాడిదా? ఈ విన్న బ్రాహ్మణుడు భయపడ్డాడు. ముగ్గురు కూడా వేరు వేరు జంతువులు అంటున్నారు. ఇది దెయ్యమై ఉండొచ్చు. అతను భయంతో మేకను నేలపై పడేసి పరుగెత్తాడు. ముగ్గురు దొంగలు వచ్చి మేకను తీసుకుని నవ్వుకుంటూ, హాహా, మన పథకం పనిచేసింది. నీతి: ఇతరులు ఏమి చెప్పినా వెంటనే నమ్మకండి. మీ జ్ఞానం మీద నమ్మకం పెట్టుకోండి.